శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి సెప్టెంబర్ 21 నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా మీనరాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీనరాశి యందు శనిగ్రహం ఉండడం వల్ల చాలా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతూ ఉంటారు. సో ఏదో కారణాల వల్ల దాన్ని రిజెక్ట్ చేయడం కానీ, మనం వదులుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే రాని అవకాశాల కోసం, ఏదైతే మనకి రాదో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విధంగా మీకు కొంత సమయం వృధా అవుతూ ఉంటుంది. అంటే మీకు అడ్వైజ్ చేసేవాళ్ళు కూడా అలాగే చెప్తుంటారు. ఏదో ప్రస్తుతానికి ఏదో మీకు నిలబడడానికి ఏదో ఒక మాదిరి చిన్న స్థాయి ఉద్యోగం వచ్చింది, అబ్బే ఈ ఉద్యోగం నువ్వు చేరొద్దు, నీకు చేరితే మళ్ళీ రేపు పొద్దున మంచి ఉద్యోగం వస్తే ఇది మానవగా ఉండడం అని మిమ్మల్ని ఆ ఉద్యోగం వదిలేలా చేస్తారు. మీరేదో పెద్ద ఉద్యోగం కోసం చూస్తుంటే ఆ ఉద్యోగం అన్నది రాదు. ఈ విధంగా కొంత టైము ఇంచుమించుగా మీకు వృధా అవుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది మీరు విదేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ప్రస్తుతం మీకు ఏది రెడీగా, ఏది ముందు వస్తే దాంట్లో చేరిపోవడం అన్నది ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు మీకు ధన భాగ్యాధిపతి కుజుడు. ఏదన్నా జాతకుడికి అదృష్టం ఉండాలంటే అదృష్టస్థానం, భాగ్యస్థానం బాగుండాలి. భాగ్యాధిపతి మీకు అనుకూలంగా ఉంటేనే మీకు ఏదైనా అదృష్టం కలిసి రావడం జరుగుతుంటుంది. ఒక పెళ్ళి అవ్వాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక సంతానం కావాలన్నా భాగ్యస్థానం బాగుండాలి. అటువంటి భాగ్యాధిపతి కుజుడు అష్టమంలోకి వచ్చాడు. అంటే అష్టమంలోకి రావడం అంటే ఏదో మీకు ఒక అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే ఎటువంటి అదృష్టాన్ని ఇస్తాడు? దశమ స్థానానికి లాభంలో ఉన్నాడు. అంటే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంటుంది. ఆల్రెడీ ఏదైనా చిన్న ఉద్యోగంలో ఉంటే అభివృద్ధి రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. కాబట్టి కంపల్సరీగా మీరు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. దానికి సపోర్ట్ చేస్తూ సప్తమ స్థానంలో రవి. అంటే సప్తమ స్థానం అనేది దశమ స్థానం అవడం వల్ల మరి ఉద్యోగ కారకుడు, గవర్నమెంట్ స్థాయి ఉద్యోగం రావాలన్నా, ఒక రాజకీయ పదవి రావాలన్నా రవి బలంగా ఉండాలి. అటువంటి రవి బుధుడితో కలిసి ఉన్నాడు. దాంతో మీకు ఒక బుధాదిత్య యోగం అయితేనేవ్వండి, అలాగే ఏంటంటే ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగం అవనివ్వండి వచ్చే అవకాశం ఉంది. లేదు మీకు రాలేదు, మీకు చదువుకోలేదు అంటే మీరు స్త్రీ అయి ఉన్నారు, మీ భర్తకి రావచ్చు. లేదు మీరు మగవారు అయినారు, మీ భార్యకి రావచ్చు. అందువల్ల మీ జీవిత భాగస్వామికి ఒక మంచి రాజకీయ పదవో, హోదాయో రావచ్చు. ఏదైనా మీకన్నా ఒక మంచి స్థాయికి మీ జీవిత భాగస్వామి ఈ సమయంలో వెళ్ళే అవకాశం ఉండదు. సో గురువు కూడా దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఇది ఒక విధంగా అదృష్టం. రాష్ట్రాధిపతి గురువు దశమాన్ని చూస్తున్నాడు, చతుర్థవంతి ఉన్నాడు. 100% మీకు లాభం చేకూరుతుంది. మళ్ళీ కొన్ని రోజుల్లో ఇంచుమించుగా మనకి గురువు అతిచారలో పంచమంలోకి వచ్చి 11 వీక్షిస్తాడు. అంటే తొందరలో మీకు ఆదాయం ఏర్పడబోతుంది. మనసులో ఉన్న కోరికలు నెరవేరిపోతున్నాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ మీనరాశి వారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే మంచిది. అయితే 6వ స్థానంలో శుక్ర కేతువులు ఉండడం వల్ల కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలతో విరోధాలు వస్తుంటాయి. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు అత్తవారితో కానీ, వ్యక్తిగతంగా మీకు కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడడం కానీ, కొన్ని అనుకోని సమస్యల వల్ల వివాహపరమైనటువంటి జీవితంలో, ఈ వైవాహిక బంధంలో కూడా కొన్ని అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు వస్తూ ఏదో విధంగా భార్యాభర్తల్ని విడదీయాలన్నటువంటి సంకల్పంతో కొంతమంది ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొద్దిగా ఓర్పుగా, సహనంగా ఉంటే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. తొందరపడడం వల్ల చాలా వరకు తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ జన్మశని నడిచేటప్పుడు, శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా నిదానంగా ఓర్పు వహిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇతరుల మాటలు నమ్మకుండా, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే పరస్పరం ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటేనే బెటర్ తప్ప మధ్యవర్తుల మాటలు, ఇతరుల మాటలు నమ్మడం వల్ల, వాళ్ళ మాటలు వినడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సమయంలో అవతల వాళ్ళు స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాన్ని గమనిస్తే మీకు అంతా కూడా అర్థమవుతుంది. స్వస్తి. మనకి
ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మర్నాడు నుంచి ఆశ్వీజ మాసం దసరా ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమీ చేయలేము, అటు వ్యాపారం నట్టడం లేదు, ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళా మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే కంప్లీట్గా ఒక 5 రోజులు, కుదరకపోతే 3 రోజులు, కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్. అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాన్ని శుభ్రంగా, అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే, మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే, అంటే ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉంచుకోవడం, ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం. అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు, ఇవి ఇంకా పనిచేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరికో ఒకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యంగా పాత ఇనప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారేయండి. ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మరి అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు. కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి, కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పాత మాత్రం 100% వదులుకోండి. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా మీకు ఉంటే పాత కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అనేది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి. ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి. 100% మీ వ్యాపారం అనేది తిరిగి పుంజుకుంటుంది. ఇందులో ఏ మొహమాటం ఒక్కర్లేదు. ఏది కూడా మనకి అదేదో ఇది పాత వస్తువు అండి పూర్వకాలం అలాంటిదే ఉంది. మొత్తం అంతా కొత్తగా చేసుకోండి, కొత్తగా ప్రారంభించండి. 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు, మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ అస్ట్రాలజర్ చూపించుకొని ఏదైనా దాన్ని సరి చేసుకోవడం కూడా మీకు ఒక అవకాశం ముందు చేసేయండి. ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. స్వస్తి.